మనము హాట్ టెంపరేచర్ సమ్మర్లో ఉన్నామన్నమాట. ముఖ్యంగా ఈ సమ్మర్స్లో మనకి ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ టెంపరేచర్ పెరిగిపోతుంది. మనం 45, 46, 47, 48 వరకు కూడా చూస్తున్నాం. సో మన బాడీ టెంపరేచర్ అనేది యూజువల్గా 98.6 degrees Fahrenheit ఉండాలన్నమాట. దీనికంటే మనకు ఒక 0.9 degrees Fahrenheit పెరగొచ్చు, లేకపోతే 0.5 degrees Celsius అనేది పెరగొచ్చు అనమాట. ఇంతకన్నా ఎక్కువ పెరగకూడదు. ఒకవేళ మన బాడీ టెంపరేచర్ కనుక ఎక్కువ పెరిగితే మనకి మెటబాలిజం అనేది స్లోగా అవుతుందన్నమాట. బాడీలో టెంపరేచర్ పెరిగిపోయి హైపర్థర్మియా అవుతుంది. దీనివల్ల మన శరీరంలో ఉన్న మాయిశ్చర్ కానీ వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది. ఎక్సెస్ స్వెట్ అయిపోయి డీహైడ్రేషన్ అవుతుందన్నమాట. మన శరీరానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ సోడియం, పొటాషియం అనేది మన శరీరంలో నుండి బయటకు వస్తుందన్నమాట. సో ఇది ఎక్కువ టైం కనుక మనకి ఇలా జరిగినప్పుడు, అంటే ఇట్ డిపెండ్స్, మనము సన్ ఎక్స్పోజర్ ఎండలో ఎక్కువసేపు ఉంటున్నామా, లేదా థిక్ క్లోతింగ్ వేసుకుంటున్నామా, జాకెట్స్, జర్కిన్స్ అలాంటివి. కొంతమంది యంగ్స్టర్స్ జీన్స్ జాకెట్ కానీ ఇంకా ఫ్యాషన్ కోసం రకరకాల థిక్ క్లాతింగ్స్ వేసుకుంటూ ఉంటారు. ఆర్ ఫుల్ స్లీవ్స్ విత్ థిక్ ఆర్ బ్లాక్ కలర్ విచ్ అట్రాక్ట్స్ ద హీట్ అనమాట. సో ఇలాంటివి జరిగినప్పుడు ఎక్సెస్ హీట్ అవుతుందన్నమాట బాడీలో, అండ్ లాట్ ఆఫ్ స్వెట్ అనేది, చెమట అనేది బయటికి వచ్చేసి వాళ్ళకు డీహైడ్రేషన్ రావచ్చు. అలాగే వాళ్ళకి సన్ స్ట్రోక్ కూడా వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. దీంతో వాళ్ళకి విపరీతమైన తలనొప్పి రావడము, ఫీవర్ రావడం కానీ, సివియర్గా వామిటింగ్స్ అవ్వడము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ శరీరం వాటర్కి డిప్రైవ్ అవుతుంది సరి అయిన రీప్లేస్మెంట్ లేకపోతే. సెకండ్ థింగ్ వచ్చేసి వాళ్ళకి వామిటింగ్లో ఎక్సెస్ పొటాషియం అండ్ సోడియం లాసెస్ ఉంటాయన్నమాట. ఇంకా వీక్గా అవుతారనమాట. సో అందుచేతనే మనము ఇలాంటి హాట్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా షెల్టర్ ఉండే ప్లేసెస్ కానీ, అంబ్రెల్లాస్ క్యారీ చేయడం కానీ, లేకపోతే క్యాప్స్ కానీ, షాల్స్ ఇలాంటివి థిన్గా ఉండేవి మనం హెడ్ కవర్ చేసుకుంటూ ఉండేసి, తర్వాత మోస్ట్లీ కంట్రోల్డ్ టెంపరేచర్స్లో ఉండడానికి ట్రై చేయాలి. కొద్ది రకాల ఫుడ్ ఐటమ్స్తో మన బాడీ కూల్ అవుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాటర్ అనేది సూపర్ కూలెంట్, ఇది యూనివర్సల్ సాల్వెంట్ అంటారు. సో కుండలో నీళ్ళు తాగితే మనకు శ్రేష్టమైన మినరల్స్ అనేవి లభిస్తాయి అన్నమాట. సో ప్రతిరోజు ఈ ఎండాకాలంలో కుండకి మనం ఒక తడి బట్ట చుట్టేసి దానికి గాలికి పెట్టి ఈ వాటర్ని ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు. కావాలంటే మనం కొంచెం నిమ్మరసం వేసి కానీ, సబ్జా సీడ్స్ కానీ వేసి కూడా తీసుకోవచ్చు. సో మన బాడీ టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇది కాక మనం పల్సటి మజ్జిగ తరచుగా తీసుకుంటే కూడా మన బాడీ టెంపరేచర్ అనేది కూల్గా ఉంటుందన్నమాట. సో మనకి ఎప్పుడైతే లాసెస్ ఉన్నాయో హీట్తో, వాటిని రెప్లెనిష్ చేయడానికి మనం తీసుకునే ఫుడ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లిక్విడ్స్ని మనము, ఫ్రూట్స్ ఉన్నాయి ఇప్పుడు మన వాటర్ మెలన్, మస్క్ మెలన్ ఇలాంటివి తీసుకోవడం కానీ, లేకపోతే మనం బార్లీ గంజి వార్చుకుని దాంట్లో పిసరంత నిమ్మరసం వేసుకోవడం కానీ, జీరా పానీ, పుదీనా పానీ ఇలాంటి లిక్విడ్స్ తీసుకుంటే మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. మనం ఒకవేళ ఇవన్నీ ప్రిపేర్ చేయలేము, స్టిల్ మనం సన్ ఎక్స్పోజర్లో ఉంటున్నాము అన్నప్పుడు మనము ఎలక్ట్రోల్ ప్యాకెట్ కలిపేసుకుని తాగినా కూడా సరిపోతుందన్నమాట. సో ఈ మండే ఎండలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వేసుకునే బట్టలు కానీ, మనం తీసుకునే ఆహారం కానీ, అలాగే మనము వెళ్ళే చోటు ఏదైతే ఉంటుందో ప్రదేశాల్లో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కనుక మనకు ఈ హాట్ సమ్మర్లో ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈజీగా మనము రైనీ సీజన్కి మైగ్రేట్ అయిపోవచ్చు.